జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అయితే అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే కదా. ఉండాలి అనంటే, లక్ష్మీదేవి ఆరాధన చెయ్యాలి అనంటే అమ్మవారిని ఎప్పుడు ఇంట్లోనే ఆరాధిస్తుంటే సరిపోదు కదా, అమ్మవారి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి కదా. అందుకని చెప్పి మీ అందరి కోసం ఇప్పుడు నేను లక్ష్మీ అమ్మవారి ఆలయం చూపించడం కోసం అయితే వచ్చేసాను. మరి ఈ ఆలయం ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ ప్రాంతంలో చార్మినార్కి ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు ఈ అమ్మవారి విశిష్టత గురించి, అసలు అమ్మవారి ఆలయం ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది, స్వయంభుగా వెలిసిన అమ్మవారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏంటి నిజంగా ఇక్కడ అమ్మవారికి సంబంధించిన నిజాలు ఏంటి, అలాగే ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటి, ఇక్కడ ఉన్న వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మనందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం చేస్తున్నారు, నాతో పాటు మీరు కూడా రండి అమ్మవారి దర్శనం కోసం. सर्वाधारे नमोस्तुते सविस्वतैजस प्राज्ञ विराट सूत्रात्मिके नमः. नमो अव्याकृत रूपायै कूटस्थायै नमो नमः. दुर्गे सर्गादिरहिते दुष्ट निरर्कल प्रेम गम्ये भर्गे देवी नमोस्तुते. श्रीमात्रे नमः. महाविद्यायै नमः. श्रीमात्रे नमः. महाविद्यायै नमः. नमः श्रीकालिके मातः. नमो नील सरस्वती. उग्रतारे महोग्रे ते नित्यमेव नमो नमः. नमः पीताम्बरे देवी. नमस्त्रिपुरसुन्दरी. नमो भैरवी मातङ्गी. धूमावति नमो नमः. छिन्नमस्ते नमस्तेस्तु क्षीरसागर कन्यके. नमः शाकम्भरी शिवे. नमस्ते रक्तदन्तिके. श्रीमात्रे नमः. महाविद्यायै नमः. श्रीमात्रे नमः. महाविद्यायै नमः. నమస్కారం అండి. నమస్తే. అయితే
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు అని అంటే ఇప్పుడు కొత్తగా ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి. మామూలుగా నేను విన్నంత వరకు అసలు మన భాగ్యనగరము అని పేరు రావడానికి కారణమే మన భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు అలా నామకరణం చేశారు అని చెప్పి నేను విన్నాను. నిజంగా ఇది నిజమేనా? అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? వాస్తవంగా చెప్పాలంటే భాగ్యనగరానికి పేరు వచ్చిందంటేనే అమ్మవారి వల్లనే. ఎందుకంటే ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు స్వయంగా ఈ కింద మీరు చూడొచ్చు, ఈ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఈ వెండి విగ్రహాలు వెనకాల అమ్మవారి స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి. అవి ఇక్కడ వెలిసిన విగ్రహాలు. అవి 67, 68 ఆ సమయంలో ఇక్కడ కొన్ని హిందూ ముస్లిం గొడవలు అయినాయి. ఆ టైంలో ఆ విగ్రహాలు ఖండితమైంది. అయితే ఆ ఖండితమైన అందువల్లనే అమ్మవారి ఎదుట ఒక ఫోటో ఫ్రేమ్ పెడుతుండే ఇంతకు ముందు. మా డాడీ 98లో మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత మా అక్క చేతిలో వచ్చింది చూడు మొత్తం. అయితే దాని తర్వాత అక్క మెల్లమెల్లగా ఏంటంటే కొంచెం అమ్మవారికి వెండి లాగా విగ్రహాలు చేపించి కవచం లెక్క అమ్మవారికి దానికి పెట్టి పూజాలంకరణ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఆ పైన విగ్రహానికి ఈ విగ్రహాలకి మధ్యలో ఉంటుందా అండి విగ్రహం? అవును, ఈ బ్యాక్ సైడ్ సిల్వర్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దీని వెనకాల ఉంటాయి అమ్మవారు వెలిసిన స్వయంభూ విగ్రహాలు. అది దాదాపు నేను అనుకుంటాను మేమైతే మా 4 తరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి వింటూ వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 550 years నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసిన విగ్రహాలు అవి. ఈ పైన ఉన్న విగ్రహం కూడా దాదాపు 100 సంవత్సరాల పైన అయిందండి. ఇది ప్రతిష్ఠించిన విగ్రహం. అవునండి, ఇది 91లో ప్రాణ ప్రతిష్టాపన చేపించినాం. అప్పటి వరకు ఒక బాక్స్ లో ఉంటుండే. 91లో మా డాడీ చేయి మీద అమ్మవారికి ప్రాణ ప్రతిష్టాపన చేపించి పైన విగ్రహం పెట్టారు. ఇప్పుడు మామూలుగా అమ్మవారు ఒక దగ్గర వెలిసారు అని అంటే ఎవరో ఒకరు గుర్తిస్తారు. అంటే గుర్తించకపోయినా ఎవరికొకరికి కలలో వచ్చి చెప్పడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయని వింటాం. అలా జరిగిందండి ఇక్కడ కూడా? అంటే యాక్చువల్లీ మా తాత ఎవరైతే ఉండే, మా ప్రస్తుత ఫోటో లేదు, మా తాత తనకు లక్ష్మీ నరసింహస్వామి వచ్చేవారు. ప్రతి శనివారం ఆయనకు వస్తుండే. అయితే ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న మార్వాడీస్ కానివ్వండి అందరూ కూడా మా తాత దగ్గర వచ్చి ప్రతి శనివారం పూజలు చేపించి అమ్మవారి గురించి ఏదైనా అంటే ఎవరి గురించి అమ్మవారు ఏదైనా చెప్పిందంటే మా తాతకు అది ముందే తెలుస్తుండే. అయితే వాళ్ళకు చెప్పడం అలా అమ్మవారికి ఉదయం పూటన మళ్ళీ అభిషేకం చేపించి వాళ్ళకు ఆ పూజలు అవి నెరవేరుస్తుండే ఇక్కడ. అలా ఇక్కడ అందుకే ఆ టైంలో నుంచి ఆచారం ఏంటంటే అమ్మవారికి ఇది ఎప్పటికీ కూడా క్లోజ్ చేయము. అంటే ఉదయం ఒక్కసారి ఓపెన్ అయితే మార్నింగ్ నైట్ టైమే క్లోజ్ అవుతుంది టెంపుల్. మార్నింగ్ కాదండి, ఉదయం 5 గంటలకు అమ్మవారి గుడి తెరిస్తే రాత్రి 10 గంటల వరకు ఓపెనే ఉంటుంది టెంపుల్. ఇంకా నైట్ లో కూడా అమ్మవారికి గుడి క్లోజ్ అయిన తర్వాత కూడా అమ్మవారికి అది అంటే ఏమంటారు ఒక కర్టన్ లెక్క వేస్తారు కదా, అట్లా వేయరు ఈ గుడికి. అది ఎన్నిసార్లు అట్లా చేసినాం కానీ నైట్ టైంలో కళలో వస్తుంది అమ్మవారు. అంటే నన్ను మొత్తం అట్లా చేయొద్దు అని. అందుకని కూడా మీరు నైట్ టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఇక్కడ వస్తే అమ్మవారికి మీకు దర్శనం అవుతుంది. అంటే ఓన్లీ గ్రిల్స్ ఒకటే క్లోజ్ చేస్తారు అంతే గాని టోటల్లీ టెంపుల్ క్లోజ్ కాదు, తలుపులాగా ఏమీ పెట్టడానికి లేదండి. అంటే ఎప్పుడన్నా మీరు తెలియక ముయ్యటం గానీ జరిగి మళ్ళీ అమ్మవారు మీకు అలా చేయొద్దు అని చెప్పాను, అలాంటివి జరిగాయా? అవునండి, ఒక దాదాపు అంటే మేము ఇప్పుడు 98 నుంచి అంటే మా డాడీ మా తాత వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాం. అప్పటి నుంచి అయితే మాకైతే అట్లా 4 times జరిగింది. అంతకు ముందు మా తాత కానివ్వండి మా డాడీ కానివ్వండి అలా చాలా సార్లు జరిగినాయి అసలు విషయాలు. అంటే మీరు ఆల్రెడీ మీ పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కదా, మరి మీరు ఎందుకు అలా చేశారు? అంటే కొంచెం ఇక్కడ ఎట్లా అంటే ఒకప్పుడు ముస్లిం ఏరియా ఎక్కువ అయితే కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి ముందు వెళ్ళేటప్పుడు ఒక రాయి వేయడం అట్లా జరిగినాయి. అవునండి, చాలా సార్లు జరిగినాయి అట్లా. కానీ ఆ అమ్మవారి మహిమ ఆ రాయి లోపల వచ్చింది కానీ కింద పడింది కానీ అమ్మవారి విగ్రహానికి తగలలేదు. అందుకని కూడా ఆ ఆలోచనతో నైట్ టైంలో కొంచెం పెడితే బాగుంటదని అట్లా చేసినాం. కానీ చాలా మాకు అమ్మవారి కళలో వచ్చి కోపంలో వచ్చి చెప్పడం అట్లా చాలా కూడా జరిగిందా? అంటే ఎలా అంటే మాటలాగా ఏమన్నా అంటే నాకు ఎందుకు కప్పిరు అది తీయాలి అని అట్లా చాలా కోపంలో చెప్పినట్టు మాకు 4 సార్లు అయింది. ఇట్లా రూపం ఏమన్నా కనిపిస్తుందా? అంటే అట్లా మనం చెప్పలేము. అంటే ఒక చిన్న పిల్లవాడి రూపంలో పెద్ద వయసు వాళ్ళ రూపంలో అలా అంటుంటారు కదా, అలా ఏమైనా? లేలే, అది అంటే ఎట్లా ఉంటుండే అంటే కొంచెం మనం కళలో కూడా కొంచెం భయపడేటట్టు అట్లా ఉంటుండే.
అందుకే కరెక్ట్ గా చెప్పలేము. కానీ మ్యాటర్ అయితే క్లియర్ ఉండే, ఇది నాకు ఇట్లా కప్పిరు మీరు తీయాలి అని. అట్లా జరిగింది మాకు 4 సార్లు జరిగింది అట్లా. అయితే మీరు అన్నారు పొద్దున మనం ఓపెన్ చేస్తే నైట్ 10 వరకు కూడా అసలు క్లోజ్ చేయడానికి లేదు అని చెప్పి. మామూలుగా మిగతా ఆలయాల్లో జరిగినట్టుగానే ఇక్కడ పూజలు జరుగుతుంటాయా? ఇంకా ప్రత్యేకమైన పూజలు ఏమైనా? డైలీ అమ్మవారికి ఉదయం పంచాభిషేకాలు జరుగుతాయి. డైలీ ఉదయం 5 గంటలకు అమ్మవారి గుడి తెరిస్తే 7 వరకు 2 అవర్స్ అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన ఇవన్నీ జరుగుతాయి. 7 o'clock అమ్మవారి హారతి ఉంటది. హారతి నుంచి భక్తులందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనం మొదలవుతుంది. అయితే 7 నుంచి దర్శనం స్టార్ట్ అయితే నైట్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. గుడి తెరిచేది మార్నింగ్ 5 గంటలకు. కానీ 2 అవర్స్ అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన అవన్నీ జరుగుతాయండి. దాని తర్వాతనే అమ్మవారికి ఆరతి అవుతుంది. ఆరతి అయిన తర్వాత డైలీ అమ్మవారికి పులిహోర ప్రసాదం ఉంటుంది. మార్నింగ్ 9 o'clock అమ్మవారికి పులిహోర ప్రసాదం పెట్టి అందరికి ఇక్కడ భక్తులందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పంచహారతి ఏదో కూడా అది ప్రతి శుక్రవారం చేస్తామండి. అంటే డైలీ ఉదయం 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు 2 సార్లు అవుతుంది ఆరతి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆరతి 6 సార్లు అవుతుంది. అంటే ఉదయం 7 గంటలకు ఒకసారి, మళ్ళీ ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే పంచహారతి ఉంటుందో అది మహారతి అంటారు. అది మధ్యాహ్నం 12 గంటలకు అవుతుంది. మళ్ళీ సాయంత్రం అమ్మవారికి 7 గంటలకు ఒక ఆరతి ఉంటుంది. అలాగే రాత్రి 9 గంటలకు, రాత్రి 11 గంటలకు షైన్ ఆరతి ఉంటుంది. అది అయిన తర్వాత క్లోజ్ చేస్తారు. 12 o'clock క్లోజ్ అవుతుంది టెంపుల్. 12 వరకు. అవునండి. ప్రతి శుక్రవారం ఉదయం 5కి ఓపెన్ అయితే రాత్రి 12 గంటలకు క్లోజ్ అవుతుంది. భక్తుల రద్దీ ఎలా ఉంటుంది? అంటే మామూలుగా పక్కనే చార్మినార్ ఉండటం వల్ల చార్మినార్కి వచ్చే భక్తులు ఎలాగో వచ్చామని అమ్మవారిని దర్శించుకుంటారా, లేదంటే ప్రత్యేకించి అమ్మవారి దర్శనం కోసం మన గుడికి ప్రత్యేకంగా వచ్చే వాళ్ళు రెగ్యులర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వస్తారు. అంటే రోజు దర్శనం చేయకుండా వెళ్ళరు. అలాగే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇది పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ అయ్యింది. దాని తర్వాత నుంచి చార్మినార్ దగ్గర టూరిస్టు రావడం చాలా ఎక్కువ జరుగుతుంది. అలా అని కూడా అమ్మవారికి ప్రత్యేకంగా గుడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా జరుగుతుందండి. అలా టూరిస్టులు కూడా రావడం తోటి కూడా అమ్మవారికి దర్శనానికి భక్తులు వచ్చి కొంచెం పెరిగింది. అయితే ఇప్పుడు మిగతా ఆలయాల్లో చూసుకుంటే మనము ఖచ్చితంగా భక్తులు ఏదో ఒక కోరిక కోరుకోవడము, దానికి సంబంధించి ముడుపులు కట్టడము, వడి బియ్యాలని చెప్పి రకరకాలుగా అమ్మవారికి బట్టలు పెట్టడము, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లడం, అది అమ్మవారి ప్రసాదం, ఇలా చేస్తుంటారు కదా. ఇక్కడ కూడా అలాంటివి జరుగుతుంటాయి. అవునండి. అంటే ఎక్కువ ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ఒడి బియ్యము, అమ్మవారికి చీర కట్టడం, అలా మొక్కులు ఉంటాయి అందరికి. అయితే అది కంపల్సరీ ఎవరికైతే ఆ మొక్కు ఉంటుందో కంపల్సరీ వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం చేయడం కానివ్వండి, అలాగే అమ్మవారికి పట్టు చీర, అంటే యథాశక్తి వాళ్ళు చేయవచ్చు. అట్లా ఇది అమ్మవారికి డైలీ శారీస్ కట్టే శారీస్ కూడా అమ్మవారికి డైలీ భక్తులు ఇచ్చిన శారీస్ అమ్మవారికి కట్టము. అలాగే ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వస్తువు కానివ్వండి, అది శారీస్ కానివ్వండి, ఒడి వాళ్ళు ఎక్కించే ఒడి బియ్యం కానివ్వండి, అంద ప్రసాదాలు కానివ్వండి, ఏదైనా ఇక్కడే వచ్చిన వాళ్ళందరికీ పంచడం జరుగుతుందండి. అవునండి. ప్రత్యేకంగా శుక్రవారం రోజు మధ్యాహ్నం టైంలో, అంటే ఆ టైంలో కొంచెం 12 గంటలకు ఆరతి అయిన తర్వాత మధ్యాహ్నం ఒడి బియ్యము ఒక్కొక్కరికి, అంటే ఎట్లా అంటే ఒక పొట్లం లెక్క అందరికి ఒక 2 kg 3 kg అట్లా కట్టి ఒక జాకెట్ ముక్కలో కట్టి అందరికి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే శారీస్ కూడా ప్రతి ఫెస్టివల్స్ లో అందరికి ఇక్కడ ఇవ్వడం, పంచడం జరుగుతుంది. మామూలుగా అంటే మిగతా ఆలయాల్లో అమ్మవారి చీరలు అమ్మటం జరుగుతుంటుంది కదా, వేలం అని చెప్పి. ఇక్కడ అలాంటిది ఏది ఒక్కటి జరగదు. అలాగే ఈ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ఎవరి తోటి కూడా సింగిల్ రూపీ కూడా డొనేషన్ తీసుకోవడం జరగదు. వాళ్ళ ఇష్టం ఏదైనా ఇవ్వాలి, అమ్మవారికి గుడికి ఏదైనా చేయాలంటే వాళ్ళు ప్రసాదం రూపంలో కానివ్వండి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ 15,000 20,000 ఎవ్రీ ఫ్రైడే అవుతుంది. అది కానివ్వండి. అలాగే ఫెస్టివల్స్ ఉంటాయి. మీరు సంవత్సరంలో 2 సార్లు అమ్మవారికి ఉగాది నవరాత్రులు, దసరా నవరాత్రులు ఉంటాయి. 9 రోజులు అమ్మవారి ఘటస్థాపన ఉంటుంది. 9 రోజులు అఖండ జ్యోతి ఉంటుంది, పూజలు ఉంటాయి. ఆ టైంలో కానివ్వండి ఏదైనా చేయాలంటే వాళ్ళు చేయవచ్చు, ప్రసాదం పంపించవచ్చు, లేదంటే శారీస్ కానివ్వండి, ఏదైనా ఫ్లవర్ డెకరేషన్ అలా వాళ్ళు చేయాలంటే చేయవచ్చు. ఇంకొకటి సంవత్సరం మొత్తం కూడా గుడికి సంబంధించి ఏదో ఒకటి ఏర్పాటుకి ఏదైతే జరుగుతాయో
ఆ భక్తులు ఎక్కించిన దాంతోటే అంత ఏ జరుగుతుంది. ఫండ్స్ ఏమి ఎక్కడి నుంచి దాతలు ఎవరు లేరు. లేదు మేము తీసుకోం కూడా అట్లా ఎవరికి. ఎందుకంటే కొంచెం ఎట్లా ఉంటుంది కొంతమందికి అంటే తర్వాత చెప్పుకోవడము అంటే మేము ఇచ్చినాము మేము చేపించినాము అట్లా ఆ మాట రావద్దు, అందుకని కూడా అట్లా ఎవరి దగ్గర తీసుకోవడం ఈ గుడిలో జరగదు. వాళ్ళు ఏది ఎక్కించినా అమ్మవారికి అది మళ్ళీ అమ్మవారికే పెట్టడం జరుగుతుంది. అవునా? ఇప్పుడు మామూలుగా అమ్మవారు అనగానే ఆభరణాలు అని చెప్పి ముక్కు పుడుకలు సూత్రాలు ఇలాంటివి మొక్కుల ప్రకారంగా మొక్కుకొని చేయించుకుంటారు కదా, అలాంటివి వస్తుంటాయి అమ్మవారికి? అది కూడా మాక్సిమం ఎక్కువ శాతం ఏమైనా ఒకేషన్స్ ఉన్నప్పుడే అట్లా అయితే అది కూడా ఈ అప్పుడు అమ్మవారికి ఏదో ఒకటి అంటే సిల్వర్ చేపియడం అది చేపియడం ఏదైనా దాంతోటే జరుగుతుంది. ఇప్పుడు ఇవి తొడుగులు అన్నారు కదా, మామూలుగా అంటే మీరు అభిషేకము అలాంటి పంచామృత అభిషేకాలు అన్నారు కదా, ఇప్పుడు ఈ విగ్రహాలకు చేస్తారా సిల్వర్వి, లేదంటే మీరు వెనకాల ఉన్న అంటే ఫస్ట్ ఇది ఉదయం ఇది తీసేస్తారు, తీసి అమ్మవారికి మొత్తం మంచిగా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఇది కడతారు. ఆ టైంలో అంటే భక్తులకి ఎవరికి చూడడానికి ఉండదు, ఎందుకంటే ఖండితం ఉన్న విగ్రహాలు కదా, అందుకని కూడా ఎవరికి పూజ చేయడం చూడకూడదా? లేదండి. అంటే నిజ రూప దర్శనం ఎవరికి వీలు పడదు అయితే? లేదండి. ఓకే. అందుకని కూడా మార్నింగ్ 7 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. అంతా అమ్మవారికి అలంకరణ అంతా అయిన తర్వాత 7 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే మీ అక్కయ్య గారు అని చెప్పారు కదా, తను ఒక్కరే చూసుకుంటారా అలంకరణని, మీరు కూడా తనతో పాటు? అంటే అక్కది ఎట్లా అంటే శారీ అమ్మవారికి ఏది కట్టాలి అంటే ఇవాళ వెడ్నెస్డే ఏ శారీ కట్టాలి, ఆ కలర్ ఏమి ఉండాలి, దానికి ప్రత్యేకంగా ఆభరణాలు ఏ కలర్ లో ఉండాలి అవి మా అక్క సెలెక్ట్ చేస్తుంది. అలా అమ్మవారికి రెడీ చేసే బాధ్యత మాది. అంటే ఇప్పుడు చూడడానికి అయితే చాలా మంచిగా అందంగా అసలు కనుల విందుగా కనిపిస్తున్నారు అమ్మవారు. అంటే ప్రతిరోజు ఇలానే ఉంటుంది అలంకరణ? డైలీ అమ్మ రేపు చేసే అలంకరణ ఇవాళ సాయంత్రం తీసి పెట్టేస్తారు. అమ్మవారికి తగిన అంటే శారీ కానివ్వండి, ఆ దాన్ని బట్టి ఏదైతే ఆభరణాలు ఉంటాయో ఆ దాని కలర్ అవన్నీ సాయంత్రం ఈవినింగ్ 1 డే బిఫోర్ తీసి పెట్టేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చి పెడతాం. అంటే ఆభరణాలు ప్రతిరోజు ఇవే ఉండవు, శారీని బట్టి మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ బంగారు ఆభరణాల ఏంటి? లేదు కాదమ్మా. ఓకే. మరి అంటే అమ్మవారికి బంగారు ఆభరణాలు వేయాల్సి వస్తే ఎటువంటి సమయంలో? అమ్మవారు ఇది దీపావళి టైంలో కానివ్వండి, మన బోనాల్ ఫెస్టివల్లో కానివ్వండి, దసరా నవరాత్రుల ఫెస్టివల్లో కానివ్వండి, వరలక్ష్మి వ్రతం ఆ టైంలో పెడతామండి. శ్రావణ మాసంలో ఎక్కువ విశిష్టంగా జరుగుతుంటాయి కదా పూజలు, ఎటువంటివి జరుగుతుంటాయి విశేషంగా? శ్రావణ మాసంలో ఎక్కువ శాతం ఆడపడుచులు వచ్చి వాళ్ళ ఏదైతే మొక్కులు ఉంటాయో దానికి సంబంధించి అమ్మవారికి ఒడి బియ్యం చేయడం అది చాలా జరుగుతుంది. ఓకే. అంటే ఎక్కువగా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మాసం కాబట్టి ఆ నెలంతా కూడా. ఓకే. ఇప్పుడు పూల అలంకరణ అన్నారు కదా, అంటే లోపల ఆలయం మొత్తంగా ఉంటుందా, ఓన్లీ అమ్మవారి? మొత్తం ఇది గుడి మొత్తం లోపల కానివ్వండి బయట కానివ్వండి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది. ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, మామూలుగా అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు మనం ఇంట్లో అయినా ఎక్కడైనా 2 ఉండటం చూస్తుంటాం కదా, ఇక్కడ చూస్తే ప్రత్యేకించి ఒకటే పెద్దగా కనిపిస్తోంది, ఇంకొకటి ఎక్కడా కనిపించట్లేదు. నేను ఇందాక నుంచి అదే వెతుకుతున్నా, ఏంటండి అలా పెట్టడానికి అర్థం ఏమైనా ఉందా? ఇక్కడ ఒకటే పెడతామండి. ఎందుకని? ఎందుకంటే ఈ అమ్మవారికి ఏదైతే ఘటస్థాపన చేస్తాం కదా ఆ టైంలో పెడతాము, అటు పక్కన ఒకటి పెడతాము. అది ఓన్లీ 9 days ఏదైతే అమ్మవారికి ఘటస్థాపన ఉంటది కదా ఆ టైంలో చేస్తాము. నవరాత్రులు, దసరా నవరాత్రులు, ఉగాది నవరాత్రులు ఈ 2 సార్లు అమ్మవారికి 9 days అఖండ జ్యోతి ఉంటది, అది ఈ 2 times పెడతాము. మిగతా టైంలో అంతా అమ్మవారికి ఒకే దీపం ఉంటది. అంటే అలా పెట్టొచ్చా? అంటే ఎవరైనా విశేషంగా ఇలా ఉండాలి అని చెప్పి చెప్పారా? ఎందుకని అలా? అంటే మా తాత టైం నుంచి అట్లాగే ఉంది, అందుకని మేము చేంజ్ ఎప్పుడు చేయలేదు అట్లా. ఓకే. మామూలుగా అంటే ఓకే ప్రమిద అయితే మీరు ఒకటే పెట్టడం, అందులో వేసే ఒత్తుల సంఖ్య కూడా ఏమైనా అంటే అర్థం దీపారాధనకి? అమ్మవారికి ఏదైతే ఒత్తులు ఉంటాయో దీపంకి అది మామూలుగా మేము అంటే డే మొత్తం చేసి నడిచేటప్పుడు అట్లా చేస్తామండి. అయితే అమ్మవారికి ఒత్తులు 2 కలిపి ఒకటి చేస్తామండి, జంట ఒత్తులు. ఇప్పుడు అది అఖండ దీపమా లేదంటే ప్రతిరోజు నిత్యం? మాక్సిమం అఖండ జ్యోతి ఉంటది.
ఖాళీ ఫ్లవర్ డెకరేషన్ టైంలో అది దీపం బయట పెడతాము, ఎందుకంటే ఒక మనిషి లోపల వెళ్ళి డెకరేట్ చేస్తారు కదా ఆ టైంలో. లేకుంటే ఎక్కువ శాతం అయితే అమ్మవారికి అది దీపం వెలుగుతూనే ఉంటది. ఓకే ఓకే. ఇప్పుడు ప్రత్యేకించి కుంకుమార్చన అన్నారు కదా, ప్రతి నిత్యం చేస్తుంటా అన్నారు. అంటే మీరు ఓన్లీ అమ్మవారి దగ్గర చేయటమేనా, భక్తులు కూడా కుంకుమార్చన చేసుకునే అవకాశం? భక్తులు ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన మేము చేసేది ఓన్లీ మార్నింగే. అమ్మవారికి ఫస్ట్ అభిషేకం అవుతుంది కదా, అయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి 7 నుంచి స్టార్ట్ అయితే ఇక ఎవరిష్టం, ఎవరికైతే అమ్మవారికి మేము మా పేరు మీద కుంకుమార్చన చేయవచ్చు అంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రము చదివి అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. మీరే చేస్తుంటారా? ఎవరికి వాళ్ళు కూర్చొని చేసుకోవడానికి లేదు? ఓకే. అంటే ఏదైతే ఉందో చిన్నగా ఉందనా లేదంటే అది కూడా ఇంకొకటి కొంచెం అమ్మవారికి లోపల రానికి కూడా ఉండదు. అవును, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, అందుకని కూడా అప్పటి నుంచి యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ఫస్ట్ అమ్మవారికి భక్తులు కూడా వచ్చి అభిషేకం చేస్తుండే, ఇవన్నీ జరుగుతుండే. కానీ కొన్ని విషయాలు జరిగినాయి, అంటే ఎట్లా అంటే కొన్ని దొంగతనం జరగడం అట్లా జరిగినాయి కొన్ని. ఇంకొకటి అమ్మవారి విగ్రహం కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. అంటే ఎవరైనా దాడి చేయడం లాంటివి జరిగాయా ఏంటి, ఎలా? అంటే ఇది పాలరాయి కదా, అయితే అమ్మవారికి అభిషేకం చేస్తూ అది కొంచెం కరుగుతుంది అది. అందుకని ఆ ఆలోచనతోటి కూడా కొంచెం భక్తులతోటి అభిషేకం చేయడం కొంచెం మానేసినాం. ఇంకొకటి ఇప్పుడు ఇలా అంటే డే బై డే అమ్మవారికి భక్తులు చాలా పెరుగుతున్నారు. ఇంకొకటి ఇప్పుడు మనకు ఒక టైం లిమిట్ ఉంటుంది, ఇంతసేపట్లో అమ్మవారి అభిషేకం చేసి ఆపేయాలి, మళ్ళీ అమ్మవారి అలంకారాన్ని ఉండవు. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది మాకు అమ్మవారికి రెడీ చేయడానికి. అంత చక్కగా అలంకరించాలంటే పట్టదా మరి? మళ్ళీ కొంతమంది ఉంటారు వాళ్ళు అప్సెట్ అయిపోతారు, అంటే వాళ్ళకి చేపించి మాతోటి చేపియలేదు అని. ఆ మాట ఎందుకు రావాలని అందుకే అందరు ఏదైతే ఉంటారో వాళ్ళ పేరుతోటి అమ్మవారికి అభిషేకం కానివ్వండి, కుంకుమార్చన కానివ్వండి, అది ఉదయం కూడా చేసేస్తాం. దాని తర్వాత హోల్ డేలో మొత్తం ఎవరైనా వాళ్ళ ఇష్ట ప్రకారంగా మాకు అమ్మవారికి కుంకుమ అర్చన చేయాలంటే మేము చేయవచ్చా అంటే వాళ్ళకు చేయి పెట్టి అమ్మవారి కుంకుమార్చన ఏదైతే ఉందో దాంతో చేయి పెట్టిపించి వాళ్ళ పేరుతోటి చేయడం జరుగుతుంది. గోత్రనామాలు చదివి వాళ్ళ తరఫున మీరు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే వస్తుంటారా, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? భాగ్యలక్ష్మి దేవాలయానికి ఇప్పుడు ప్రస్తుతం ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి దర్శనానికి వస్తారండి. స్పెషల్లీ దీపావళి టైంలో అయితే అసలు నేను చెప్పలేను, అంత మంది వస్తారు. దాదాపు ఎవ్రీవేర్ ప్రతి జాగాల నుంచి అమ్మవారి దర్శనానికి స్పెషల్లీ దీపావళి గురించి వస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 తరాల నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి ఏంటంటే మా తాత ముత్తాత వాళ్ళు చేసిన ఆలోచన అమ్మవారి దగ్గర పాదాల్లోకి వెళ్ళి ఒక కాయిన్ ఇవ్వడం భక్తులకి, వాళ్ళకు మంచి జరగాలని, వాళ్ళ కోరికలు నెరవేరాలని ఆ ఆలోచనతోటి మొదలు చేసిన కార్యక్రమం అది. ఇప్పటికీ లక్షలాది మందిలో పోయిందండి. అలా అమ్మవారి దగ్గర కాయిన్ అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక కాయిన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మా తాత టైం నుంచి 1 రూపీ 25 పైసా ఇస్తుండే అమ్మవారి దగ్గర పెట్టి. ఓన్లీ అది సంవత్సరంలో ఒకసారి దీపావళి టైంలోనే ఇస్తాము. తర్వాత మెల్లమెల్లగా 1 రూపీ అయ్యింది, 1 రూపీ ఇవ్వడం జరుగుతుండే. కానీ తర్వాత మా అక్క, మా డాడీ తర్వాత, తాత తర్వాత మా అక్కడ మొత్తం మెయింటైన్ చేయడం జరిగింది. అయితే అక్క ఏం చేసిందంటే కొంచెం వేరే రకంగా ఆలోచించి 1 రూపీ కాయిన్ ఏంటంటే మనం పెట్టుకుంటే అన్ని దాంట్లో మిక్స్ అయిపోతుంది, అట్లా కాకుండా ఒక సెంటిమెంట్ ఉండాలి భక్తులకి, తీసుకుంటే కూడా వాళ్ళకు అరే అమ్మవారు మా దగ్గర వచ్చిరని ఆలోచన వాళ్ళకు ఉండాలని ఒక కాయిన్, ప్రత్యేకంగా ఒక కాయిన్ చేయడం జరిగింది. అయితే అమ్మవారు అందరికీ ఒక అమ్మవారి విగ్రహము, మన గుడి విగ్రహం ఉంటుంది ఆ కాయిన్ మీద, అది చేపించి దీపావళి టైంలో ఇక్కడ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఒక్కరికి ఆల్మోస్ట్ 5 to 6 lakhs క్రౌడ్ ఓన్లీ దీపావళి టైంలో ఉంటుందండి. ఎందుకని ప్రత్యేకించి దీపావళి టైంలోనే? అంటే అమ్మవారు దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలనా? అందుకని ఆ టైంలో ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గర నుంచి వాళ్ళకు ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం దక్కింది అని వాళ్ళకు ఒక సంతృప్తి ఉంటది, ఒక అనుగ్రహించారు మాకు కాయం చేతికి వచ్చిందంటే అని నమ్మకం. ఆ ఆలోచనతోటి మొదలైన కార్యక్రమం ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. నేను చూపిస్తాను మీకు ఫోటోలు. ఏం ఫోటోలు ఉంటాయండి దీంట్లో?
అమ్మవారి అలంకరణ ఫోటోలు అండి. ఓ ఇలా అండి మ్మ్. ఈ రకంగా అమ్మవారికి అలంకారం ఉంటుంది. ఇలా ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది. ఆహాహా. ఇది ఉంటుందండి డెకరేషన్. మీరు చూడండి, ఇది మొత్తం ఓవరాల్ టెంపుల్ కి ఇది దీపావళి స్పెషల్లీ ఓన్లీ సంవత్సరంలో 3 సార్లు ఇలాంటి డెకరేషన్ జరుగుతుంది. ఒకటి దసరా నవరాత్రి, ఉగాది నవరాత్రి, దీపావళి. ఈ 3 సార్లు ఇలా ఉంటది డెకరేషన్. అంటే సెట్టింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఈ రకంగా అమ్మవారికి తయారు చేయించడం కానివ్వండి, అమ్మవారి అలంకరణ చూడండి మీరు. శారీ ఎట్లుంటుందో ఆ రకంగా అమ్మవారికి ఎలా బాగుంటాయో అసలు మాటలు లేవు అసలు చెప్పడానికి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడండి మీరు. ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యారికేడింగ్ చేయించడం, అందరు కూడా ఒక పద్ధతిలో క్యూలా వచ్చి మంచిగా నిదానంగా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలని అందరికీ కూడా అట్లా చేయించడం జరుగుతుందండి. చాలా బాగుంది. నేను అనుకున్నా మీరు 20,000 అవుతుంది ఫ్లవర్ డెకరేషన్ అంటే 20,000 అవుతుందా అని. నిజంగా తక్కువే ఇంత డెకరేషన్ చేశారని అంటే. ఇంత పబ్లిక్ ఉన్నారా? ఇది మార్నింగ్ 7 o'clock ఆర్తి టైం పబ్లిక్ ఇది. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా. ఏమైనా అలంకరణకి విశేషం ఉందా అండి? ఇలా తలపైన ఇలా వచ్చింది కదా? కాదు. అంటే మాకు అమ్మవారికి మేము ఫస్ట్ సెట్ చేసుకుంటాం, ఎలా చేస్తే బాగుంటది, ఒక 2-3 అట్లా చేసి పెట్టి చూస్తాం ఏది అమ్మవారికి సెట్ అవుతుంది మంచిగా. ఆ రకంగా ఇక్కడ ఇది లోటస్ అంటే అమ్మవారిని కూర్చున్నట్టుగా అలా డెకరేట్ చేశారా? అవునండి, అవును. ఓకే. పైన ధనవర్షం. తను మా అక్క. ఓకే. వీళ్ళందరూ మా ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబం అండి మీది? అవునండి. ఓకే. జిఆర్ గారు ప్రతి సంవత్సరం కంపల్సరీ మేము ఫస్ట్ దీపావళి టైంలో స్వామివారికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం దీపావళి. ఇంత చిన్న ప్లేస్ లో మళ్ళీ ఎలిఫెంట్స్ కూడా సెట్ చేశారండి నిజంగా. ఓకే. ఈ సెటప్ అంతా అంటే ఎవ్రీ ఇయర్ మార్చేస్తారా మళ్ళీ? అవునమ్మా. ఒక్కసారి జరిగిన సెటప్ మళ్ళీ మీకు నెక్స్ట్ టైం కనిపించదు. ఇదంతా అంటే మీ ఓన్ ఐడియానా? ఇక్కడ గూగుల్ నుంచి సెర్చ్ చేయడం అలాంటివి ఏమీ లేవు? శశికళ. ఓకే. ఇట్లా ఉంటదండి. అంత మా ఫ్యామిలీ. ఓకే. ఇది ఏ సంవత్సరంకి సంబంధించిన ఇది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్? ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ దీపావళికి ఏదైతే ఉంటుందో ఆ ఆల్బమ్ ఇక్కడ పెడతాము. ఎవరైనా విఐపీస్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు చూపించడానికి అన్ని పెడతాము. ఇది మొన్న దీపావళి జరిగిన డెకరేషన్. ఇది ఇక్కడ నరసింహస్వామి కూడా పెట్టినట్టున్నారు కదా. చూడండి క్రౌడ్ చూడండి. ఇది మీరు ఇలా ఉంటది. ఇలా కంటిన్యూ 5 days ఉంటది. 5 days. ఇక మీరు ఊహించండి ఎంత క్రౌడ్ ఉంటది. ఇక్కడ సరౌండింగ్ నుంచి మీకు మొత్తం గుల్జార్ హౌస్ దాటి ఒక క్యూ ఉంటది. అది నాన్ స్టాప్ ఉంటది. డే నైట్ కంటిన్యూ. టెంపుల్ కూడా క్లోజ్ కాదు. ఒక్కొక్కరికి దర్శనం అవ్వాలంటే సుమారుగా 2-3 గంటలు పట్టే అవకాశం ఉంటుందేమో. చాలా ఫాస్ట్ అంటే వెళ్ళిపోతాం. అంటే ఎక్కువసేపు ఎవరికి ఆగొద్దు, వాళ్ళు కంటిన్యూ వెళ్తూ ఉండాలి, దర్శనం చేసుకుంటారు. ఇలా చూడండి. ఓకే. చాలా పబ్లిక్. సుమారుగా అంటే ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుందంటారు? 5-6 lakhs క్రౌడ్ ఈ 5 days దీపావళి ప్రోగ్రామ్ ఉంటది. ఓకే. అంటే దీపావళి రోజు నుంచి తర్వాత 5 రోజుల ఏ 5 రోజుల్లో ఉంటుంది ఇదంతా కూడా? మనకు అమ్మవారి కార్యక్రమం మొదలయ్యేది ధనత్రయోదశి నుంచి భాయిదూజ్ వరకు ఉంటది. కానీ మెయిన్ ఈ క్రౌడ్ వచ్చేసి మెయిన్ దీపావళి ఉంటదా అమావాస్య రోజు, ఆ మెయిన్ దీపావళి సెకండ్ డే, ఈ 2 days ఈ క్రౌడ్ ఉంటది. ఇలా చూడండి. ఇది నైట్ వ్యూ. ఇది దీపావళి రోజు.
అమ్మవారిని దర్శించుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలండి నిజంగా. అంటే ఎన్నో సార్లు మనము షాపింగ్ల కోసం వచ్చే జనాలు చాలా మంది ఉంటారు కానీ అవునండి. దర్శనం చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలనుకుంటా. అది అమ్మవారు పిలుచుకోవాలంటే పిలుచుకుంటది అంతే, అంతే. ఎలాగైనా. మా ప్రయత్నం ఇదే ఉంటది. ఎంత మంచి దర్శనం భక్తులకి చేపియాలి ఆ ప్రయత్నం మేము చేస్తాము. మిగతాది ఆ అమ్మవారే చేపించుకుంటది. ఆ. వీళ్ళంతా మీ ఫ్యామిలీనా? అమిత్ షా వచ్చినప్పుడు ఫోటో ఇది. ఓకే ఓకే. ఇది మన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఫోటో. ఓకే. మా గవర్నర్, ఇప్పుడు ప్రెసెంట్ గవర్నర్. ఓకే. అంటే సెలబ్రిటీస్ కూడా వస్తుంటారా అండి? అవునండి, రాజకీయ నాయకులేనా? లేలే అందరు వస్తారమ్మా, వస్తుంటారా? అందరు వస్తారు, అందరు వస్తారు. ఓకే. ఇది టోటల్ టెంపుల్ వ్యూ. ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు ఇదంతా? ఈ దీపావళి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 1 month ముందు నుంచి మాకు స్టార్ట్ అయిపోతుంది. అంటే డెకరేషన్ కానివ్వండి, ఏ చేయాలి, ఎలా చేయాలి, మరి బ్యారికేడింగ్ అవన్నీ రెడీ చేపియాలి, ఇవన్నీ 1 month నుంచి స్టార్ట్ అయిపోతుంది మాకు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఖర్చు సుమారుగా ఎంత వస్తుందంటారు? మొత్తం ఈ 5 రోజులకి సంబంధించి ఓకే ఖర్చు అంటే అలంకరణకు కానీ అంతా అదంతా కూడా ఫండ్స్ ఏం లేవా? లేదండి, అది కూడా భక్తుల ఏదైనా కూడా ఓకే. దేనికి కూడా ఒక ఫండ్ కూడా ఏం ఉండదు ఇక్కడ. ఏది ఉన్నా మనమే చేపియాలి, మనమే చేపించుకోవాలి అంతే. ఓకే. ఇవన్నీ అండి మొత్తం అంటే అంటే ఇక్కడ సెట్ చేస్తారా మీరు? ఇక్కడ సరౌండింగ్ ఇట్లా ఉంటది. ఓకే. ఇక్కడ దీపాలు ఈ షేప్ కి ఏమైనా అర్థం ఉందా? అంటే ఇది దీపం తోటి మా అని పేరు ఎట్లా పెట్టి. ఓకే. ఓకే. ఇలా ఉంటదండి ఫెస్టివల్ టైంలో దీపావళి. నిజంగా చాలా అద్భుతం. మేమన్నా ఇంకా ఫోటోల్లో చూసాం కానీ డైరెక్ట్ గా వచ్చి చూసే వాళ్ళు నిజంగా రండి ఈసారి, రండి ఈసారి ఖచ్చితంగా రండి. అమ్మవారి ఆశీర్వాదం కూడా, అమ్మవారి ఖజానా కూడా తీసుకెళ్ళండి తప్పకుండా. ఇప్పుడు ఇచ్చే అవకాశాలు ఏం లేవా మాకు? ఇప్పుడైతే అంటే లేవు. అవునా? అవును. ఓకే ఓకే. అంటే ఇది ఒక సెంటిమెంట్. ఇది ఈ కాయిన్స్ ఎట్లా అంటే మేము పెట్టుకోము ఇది. అంటే ఇది దీపావళి గురించి చేపిస్తాం కదా, అది కంపల్సరీ ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ అయిపోతాయి. కొన్ని ఉన్నా కూడా అంటే దాదాపు కొంచెం వెనక ముందు ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం అట్లా జరిగి అయిపోతాయి. అవి మళ్ళీ పెట్టి నెక్స్ట్ టైం యూజ్ చెయ్యం. అది ఈసారి సంవత్సరం చేసే కాయిన్స్ ఈ సంవత్సరమే క్లియర్ అది అయిపోవాలని ఆలోచన ఉంటది మాకు. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవ్వడం అట్లా జరగదు. ఓకే ఓకే. అంటే ప్రతిసారి ఆ కాయిన్ అదే గానీ కొత్తగా చేపిస్తుంటారా లేదంటే మళ్ళీ మారే అవకాశం ఏమన్నా ఉంటుందా? లేదు, సేమ్ ఏదైతే కాయిన్ చేపిస్తాం కదా అది అలాగే ఎవ్రీ ఇయర్ కొత్తగా చేపిస్తాం. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేయము. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అంటే పలానా అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇలాంటి కోరికలు తీరుతాయి, లేదు అని అంటే ఆ స్వామివారి టెంపుల్కి వెళ్తే ఇలాంటి కోరికలు తీరుతాయని, ప్రత్యేకించి మన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వస్తే ఇలాంటి కోరికలు అన్ని తీరుతాయి, ప్రత్యేకించి ఇవి తీరుతాయి అనేది ఏదైనా ఉందా? ప్రత్యేకించి అని మనం చెప్పలేము. మనము మన మనసు ప్రకారంగా ఎలా అయితే మనం మంచి మనసుతోటి అమ్మవారికి కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా అది ధర్మబద్ధమైన కోరిక అయితే నెరవేరేలా ఉంది అది ఆ అమ్మవారి మీద తప్పకుండా అది. కానీ మీరు ఒకసారి చూడండి, మీరు మనసారా మంచిగా ఏదైనా కోరి చూడండి, నెరవేరుతుందా లేదా అది మీరే వచ్చి మళ్ళీ చెప్తారు. ఇది అమ్మవారి దగ్గర ఉన్న విశిష్టత. ఖచ్చితంగా మీకు మళ్ళీ అమ్మవారు స్వయంగా రప్పించుకుంటారు దర్శనానికి. మీరు వచ్చి ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకుని మీరు చెప్తారు కూడా, నేను ఇలా మొక్కిపోయాను అది జరిగింది అని మీరే స్వయంగా చెప్తారు. ఎందుకంటే ఇలా చాలా మందితోటి జరిగింది ఇట్లా. ఓకే. ఎంత కాలంలో తీరుతుందంటారు ఆ కోరిక?
అమ్మవారి మీద అంటే మానవులు ఆశాజీవులు కదా, తొందరగా నెరవేరాలనే ఆశ ఉంటుంది కదా. అదే కదా అమ్మ, అది అట్లా ఆశ పెట్టుకొని మనం ఏదైనా అడగొద్దు. మనం అమ్మవారి దగ్గర వచ్చాము, మనం మంచిగా ఏదైనా మన ప్రేయర్ ఉంటే మీరు చేసుకోండి, మీరు అది ఎప్పుడు కావాలో నెరవేరాలో అది అమ్మవారి మీద వదిలేయండి. అది అంతే. సంతోషం అండి, నిజంగా అమ్మవారి గొప్పతనం గురించి, ఆలయ విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.